పోరుమామిళ్ల రంపాడు రోడ్డు నుండి రెడ్డి కొట్టాల మలుపు వరకు ఉన్న మలుపులు బావులను పూడ్చి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ వారి బృందంతో శుక్రవారం రోడ్డు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మస్తాన్ కేశవాలు మాట్లాడుతూ పోరుమామిళ్ల రంపాడు రోడ్డు నుంచి ప్రతిరోజు అధిక లోడుతో వెడుతున్న వాహనాలు వందల కొద్దిగా వెళ్లడం, అలాగే వర్షాలు బాగా కురిసి రెడ్డి కొట్టాల చెరువు నిండి కట్టంతా కుంగిపోతూ ఒకసారి తూము వద్ద రంధ్రం కూడా పడటం జరిగింది. దానికి తోడు 2 కిలోమీటర్ల దూరంలోపు 6 బావులు రోడ్డుకి ఆనుకుని ఉండడం వలన రోడ్డు కృంగిపోతూ ఉన్నది. అలాగే నెర్రేళ్లు భారీ రోడ్డు వెంపటి ఉన్న కంప చెట్లను రోడ్డు పనులు చేసేవారు మామ అన్న రీతిలో డోజర్తో వారాలంపటి గీకించి రోడ్డంతా శుభ్రం చేశాము అన్న రీతిలో బిల్లులు చూసుకోవాలని చూడటం చాలా బాధాకరం. ఒక పక్క ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు స్కూల్ వాహనాలు 20 వాహనాలు వస్తూ ఉంటాయి. తరువాత ఆటోల్లో వందలాది మంది కూలి పనులకు వెళ్లే రైతులు వెళుతూ ఉంటారు. మరియు పైభాగంలో బసనపల్లి, నల్లేరుకోట, సావిశెట్టిపల్లి ప్రాంతాల పొలాలలో ఉన్న అరటి, బొప్పాయి, జామ, సీని, దానిమ్మ, వర్రి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజు వందల పైబడి ఆటో, మినీ లారీ, పెద్ద లారీలు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ రోడ్డు చూస్తే 10 అడుగుల వెడల్పు కూడా లేకపోవడం, ఎదురుగా వాహనం వస్తే పక్కకు సైడ్కు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కనుక ఆర్ఎండ్బి అధికారులు, జిల్లా కలెక్టర్ చొరవ చేసి వెంటనే రంపాడు నుంచి బసనపల్లె వరకు వెళ్ళు రోడ్డును విస్తరణ చేసి ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా సమితి పక్షాన అధికారులకు తెలియజేయటమైంది. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు కోడూరు కేశవ, ఎర్రపల్లి ప్రసాద్, శ్రీనివాసులు, జైపాల్, వెంకట సుబ్బయ్య, యాకోబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎంతలో ఇబ్బంది ఉంది రోడ్లు ఈ పంచాయతీ ఎడుకోటల్లో ఎన్ని పోతుంటాయి రోజుకు? వేలు పోతుంటాయి. అంటే పెద్ద పెద్ద లారీలు పోతున్నాయా, చిన్నవి పోతున్నాయా? అన్ని పోతున్నాయి. అటుగా లారీ, పెద్ద లారీలో దాదాపు 100 పోతాయి అంటుంటారు. మరి ఎన్ని పోతాయి వాహనాలు? రోజు పెద్ద వాహనాలే 100 పోతున్నాయి. మరి రోడ్డు ఇంత అడుగు తక్కువ కదా, మీకు ఇబ్బందిగా అనిపించడం లేదా గ్రామంలో? అది ఇబ్బంది కదా. మరి రోడ్డు అన్న వెడల్పు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీ సలహా ఏం చెప్తావు అని అందుకని అడుగుతానా. ఎన్ని రోజులు ఎత్తపోతారు రోజు? పోతాయి, దండిగా పోతాయి. ఎన్ని రోజులు పోతాయి అందాసు? రోజుకు 100 లోడ్లు పోతాయి. ఏమేమి వెహికల్ పోతాయి? లారీలు, ఆటోలు, బోలోరోలు, ఆల్ వెహికల్. ఈ రోడ్డు ఇక్కడ ఉండే చెరువు కట్ట మీద చాలా ఇబ్బందిగా ఉంది అని అన్ని గుంతలు ఉన్నాయి అంటుండ్రే. అప్ అండ్ డౌన్ ఉన్నాయి, అది కుంగిపోతుంది అంటుండ్రే. నిజమేనా? బాగలేదు అది రోడ్డు. ఏదైనా ప్రమాదాలు కానీ జరిగే స్తోమత ఉంది. ప్రమాదాలు మొత్తం అంతా కుంగిపోతుంది అని అంటారు. నిజమేనా? నిజమే. మేము 2 రోజులకు ఒకసారి వస్తాం.